శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ కూడా ఈరోజు మాఘమాసంలో రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం అంతా, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతరిక్షంలో సప్తాస్వర్ధమారూఢమై అరుణుడు రసాదిగా కలిగిన శ్రీ పద్మినీదేవి, ఉషాదేవి, ఛాయాదేవి, సంధ్యాదేవి మానసమేతరవై ప్రకాశించే సూర్య భగవానుడికి, అలాగే మాతంగి రాజశ్యామలాదేవి అమ్మవారికి కూడా భక్తి శ్రద్ధలతో నమస్సుమాంజలి సమర్పించుకుంటూ ఈ రోజు నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, ప్రతిపాడు, కిర్లంపూడి ఆ ప్రాంతాల నుంచి కూడా నాకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంతో మంది ప్రముఖులు ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఒక ఉద్వేగమైన, ఉవ్వెత్తున తరంగంలా లేచేంత గొప్ప సంస్కృతి, గొప్ప అవకాశాలు, అలాగే మాకు సంతోషాలు కలిగే విధంగా మార్పులు వస్తున్నాయని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకించి ప్రతిపాడు నుంచి ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న మన ఏం పేరమ్మా అన్నారు, గోగుల వెంకటేశ్వరరావు గారు, అలాగే పుష్పారెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో భక్తులంతా కూడా వచ్చారు. 8వ తారీఖు నాడు వారు గుమ్మారి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం ఏదో ఉంది, ఆహ్వానించారు. అయితే రంపయారంపాలెంలో ముందుగానే 2 నెలల ముందు నుంచి కూడా దుర్గాదేవి ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్ళడానికి చెప్పి వచ్చాను నేను. అలాగే నాకు చాలా ఇష్టమైన ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న దళితులకు సంబంధించిన గొంతేలమ్మ గుడులకు సంబంధించి శ్రీకారం చుట్టే నేను. దాంట్లో రంపయారంపాలెంలో 7వ తారీఖు నాడు రాత్రి గరగలతో కూడిన పూజా కార్యక్రమం చేస్తూ పొద్దున కూడా కార్యక్రమం హాజరవుతాను. ఎందుకంటే దళితులు చాలా మంది మత మార్పులోకి వెళ్తారు. కానీ ఈ మధ్య కాలంలో నేను ఈ హైందవ ధర్మంలోకి వచ్చిన తర్వాత దళితులు చాలా మంది నేను కలిగించే సదుపాయాలను ఉపయోగించుకుంటూ వాళ్లలో కూడా హిందుత్వ భావం పెరిగి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం మీరు సహాయం చేయకపోతే మేము ఎలా చేయగలుగుతాం సార్, మీరు ఉన్నారు కాబట్టి చేస్తామని చెప్పి అనడంలో నాకు చాలా సంతోషం కలిగింది. ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను. 7వ తారీఖు సాయంత్రం పొద్దున కూడా పూజ ఉంది కాబట్టి నేను ప్రతిపాడు గ్రామానికి వెళ్ళలేకపోయినా ముందు రోజు ఏదో టైంలో వారి గ్రామానికి వెళ్ళి ఆలయం అది సందర్శించి నాకు తోచిన సహాయం చేయడానికి అక్కడ ప్రయత్నం చేస్తానుంది. నాకు ఈ అదృష్ట భాగ్యం ఈ రోజు రథసప్తమి సందర్భంగా వారు రావడం, కలవడం, వారి ప్రాంతానికి నన్ను ఆహ్వానించడం కూడా నాకు చాలా సంతోషదాయకం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన హైందవ ధర్మం మీడియా ద్వారా అయితేనేమి, హిందువుల్లో జాగృతి కలగడం ద్వారా అయితేనేమి, అలాగే జయలక్ష్మి అలాగే పార్థసారథి వీళ్ళు కూడా హైందవ ధర్మం కోసం చాలా విస్తృతంగా తిరుగుతున్నారు. ఇప్పుడు వీరందరూ కూడా పోలీసు విభాగం నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇందులో కొంతమంది ఉన్నారు. ఇంత వైభవంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సనాతన ధర్మం గురించి మాట్లాడడం, నరేంద్ర మోడీ గారు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండి అన్ని మతాల్ని, కులాల్ని, జాతుల్ని కలుపుకుంటూ భారతీయతని చాలా భారతీయులుగా మనందరినీ గుర్తింపు చేసే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్ళడం. అంటే చాలా మంది రాజకీయవేత్తలు ఈ పార్టీల మత్తులో ముంచి, కుల మతాల మత్తులో ముంచి దేశాన్ని నాశనం చేయడం ప్రయత్నం చేస్తుంటే నరేంద్ర మోడీ గారు అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ స్ఫూర్తితోనే నేను కూడా మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుంటూ ఎక్కడా కూడా కులమత మతాల పేర్లు ఎత్తకుండా, రాజకీయ పార్టీల పేరు ఎత్తకుండా కూడా మానవత్వం ఎవరికైతే కష్టం వచ్చిందో వాళ్ళు ఆదుకుంటూ, ఎక్కడైతే హిందూ దేవాలయాలు జీర్ణం వైపు ఉన్నాయో కొత్తగా కడుతున్నారో వాళ్ళకి సహాయాలు చేస్తూ, ఇంకా 3 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వివిధ ప్రణాళికల ద్వారా వాళ్ళకి ఎన్నో లబ్ధి చేకూర్చి చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకెడుతున్నాను. ఆ ఉత్సాహం అంతా కూడా జన సముద్రంలా నాకు ప్రతిరోజు మా ప్రాంగణంలో రావడం కనపడుతుంది. ఇదంతా కూడా శుభదాయకంగా పరిగణిస్తూ అందరికీ మరొకసారి రథసప్తమి యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ అభివాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, 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 జై భారత మాతాకి జై.